నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉంది అనేది సిట్ అధికారులు అయితే నిగ్గు తేల్చారు. పూర్తి స్థాయి ఆధారాలు అయితే సేకరించి దాదాపుగా 55 పేజీల అభియోగ పత్రాన్ని అయితే కోర్టులో దాఖలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే జోగి రమేషే జనార్దన్ రావు చేత నకిలీ మద్యం కేంద్రాలను ఏర్పాటు చేయించాడు. ఎందుకు అంటే వాటి మీద దాడులు చేయించి ఆ బురదను చంద్రబాబు మీద కూటమి ప్రభుత్వం మీద చల్లాలి అనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం కేంద్రాలను అయితే ఏర్పాటు చేయించినట్టుగా సిట్ అధికారులు అయితే కుండ బద్దలు కొట్టారు. అద్దేపల్లి జనార్దన్ రావుకు డబ్బు ఆశ చూపి జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారీ ఏర్పాటు చేయాలి, తరువాత నేను దాని మీద దాడి చేయిస్తాను, అప్పుడు ఉలకల చెరువు ఘటనప్పుడు నకిలీ మద్యం తయారీ జరుగుతుందని లీక్ ఇచ్చి పట్టించింది జోగి రమేష్. సో అక్కడ మైలేజ్ రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో కూడా మద్యం తయారీ ఉందని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చి పట్టించింది కూడా జోగి రమేషే. విచిత్రం ఏంటంటే పోలీసుల కంటే ముందు సాక్షి ప్రతినిధులు వెళ్ళేవాడు, వైసీపీ నాయకులు కూడా వెళ్ళేవాడు. అరే వీళ్ళే మద్యం తయారు చేయించి వీళ్ళే పట్టించి జోగి రమేష్ ఎంత అడావిడి చేశాడు ఆ రోజు. కానీ అసలు నిందితుడు ఈ రోజు ఎవడు జైల్లో కూర్చుంది జోగి రమేష్. సో అంటే మొత్తం ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కర్త కర్మ క్రియ అన్ని కూడా జోగి రమేషే. కేవలం టీడీపీ మీద బురద జల్లటానికి, చంద్రబాబు గారి మీద బురద జల్లటం కోసమే ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించి అడ్డంగా దొరికిపోయారు.